రోజున ఎస్సీలు క్రైస్తవులుగా మారితే వారి యొక్క స్థితిగతులు ఏమన్నా మారుతాయా లేదా, వారి సోషల్ స్టేటస్ ఏదైనా మారుతుందా లేదా, లేదా ఆర్థిక వనరుల్లో ఏదైనా మార్పు ఉంటుందా లేదా అనే అంశం మీద అనేక చర్చలు జరుగుతుంది భారతదేశంలో. అయితే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మాదిగా ఆ రెండు కులాలకు సంబంధించి ఒక 59 కులాలు ఉప కులాలు కూడా ఉన్నాయి. వీరన్నిటికీ సంబంధించిన సబ్జెక్ట్ అనమాట ఇది. ఈ రోజున ఎవరో ఒక పాస్టర్ గారు, పిట్లవారిపాలెం చెందిన పాస్టర్ గారు కోర్టుకు వెళ్ళటం జరిగింది. అయితే ఆ కోర్టులో ఇచ్చిన తీర్పు ప్రకారం క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరు అంటే చర్చికి పోయే వాళ్ళందరూ క్రైస్తవులే, బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా క్రైస్తవులే అని చెప్పే ఉద్దేశం, అలాంటి ఒక ఇంపాక్ట్ ప్రజల్లోకి వచ్చేలాగిన ఆ జడ్జిమెంట్ తోటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి చర్చిలకు బైబిల్ పట్టుకుని వెళ్ళే దానికి లేకుండా చేసే ఉద్దేశంతో ఇచ్చిన తీర్పుగా అది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా ఈ విషయంలో ఖండించడం జరిగింది. ఎస్సీ ఇప్పుడు ముఖ్యంగా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇచ్చేదాని గురించి ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉన్నాయి. అసలు ఆ హోదా ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనే అంశం మీద చాలా పెద్ద డిబేట్లు జరిగినాయి. అది కోర్టులో పెండింగ్ ఉంది. కానీ హడావుడిగా ఈ మధ్య కాలంలో ఒక బాపట్ల జిల్లాకు సంబంధించి పిట్లవారిపాలెం గ్రామానికి సంబంధించిన ఒక పాస్టర్ గారు, ఎస్సీ పాస్టర్ గారు కోర్టు దాకా వెళ్ళడం జరిగింది. అయితే ఆల్రెడీ ఉన్నదే, అక్కడ కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఏముంది అంటే ఎవరైనా కానీ ఒక చర్చికి వెళ్ళి బాప్తీసం పొందిన వ్యక్తి క్రైస్తవుడిగా పరిగణించబడతారు. కానీ ఈ రోజున వాళ్ళు ఇచ్చిన తీర్పు ఈరోజు సమాజంలో హిందూ మతాన్ని వదిలిపెట్టి ముఖ్యంగా క్రైస్తవ మతంలో ఎక్కువ మంది ఆకర్షితులై చేరుతున్నారు. కాబట్టి అటువంటి వాటిని అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ దాని యొక్క అనుబంధ సంస్థలు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రిస్టియానిటీని భారతదేశంలో నిరోధించి హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. కానీ హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో క్రైస్తవ మతాన్ని ఆపకపోతే వాళ్ళకి హిందూ రాష్ట్రంగా ప్రకటించేదానికి సంఖ్య సరిపోదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యోగస్తులు, కొంతమంది వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ క్రైస్తవ మతంలో పాటిస్తూ ఎస్సీలుగా పరిగణించే వారందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి వారు చర్చిల వైపు వెళ్లకుండా ఉండే దానికోసం వారు ఈ తీర్పుని ఇచ్చి దానికి సోషల్ మీడియాలో విపరీతమైన అధిక స్థానాన్ని దాన్ని కేటాయించడం జరిగింది. వారి యొక్క సొంత డబ్బాలతో దాన్ని ఊదరగొట్టి ఈ రోజున ఎవరు కూడా బైబిల్ తీసుకొని చర్చిలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో కూర్చొని ఖండిస్తున్నాం. కాబట్టి ముందు ఈ యొక్క అంశాల మీద ప్రజలు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తమ చర్చిలకి స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. ఓన్లీ బాప్తీసం పొంది ఆ సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు మాత్రమే క్రైస్తవ మతంగా పరిగణిస్తారు. దానికి ఒక రాజ్యాంగం కూడా ఆర్టికల్ 25 ప్రకారం కూడా అది కూడా మత స్వేచ్ఛ ఉంది. మతాన్ని మనసులో పెట్టుకొని ఏ మతాన్నైనా పూజిస్తే తప్పు లేదు. అంతేగాని ఖచ్చితంగా క్రైస్తవ మతం వరకు చర్చికి పోయినంత మాత్రాన వారి యొక్క ఎస్సీ హోదాన్ని తొలగిస్తామనేది అది తప్పు. అది ఎవరికి వల్లగాని పని కూడా. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా చర్చిలకు వెళ్ళి తమ మతాలని, తమ దేవుళ్ళని పూజించుకోవచ్చు అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాకపోతే ఈ విషయం మీద ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ దానికి సమీపంగా అభిప్రాయంతో ఉన్న కొంతమంది పార్టీలు కానీ, లేదా ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ కూడా వారందరితో కలిసి త్వరలో ఒక మంచి పోరాటాన్ని ప్రారంభిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ప్రెస్ ద్వారా. ఏంటంటే ఎప్పటికైనా కూడా ఈ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా అనేది రావాల్సిందే. ఎందుకంటే ఈ రోజున హిందూ మతం తీసుకున్న దళితులకేమో 15% రిజర్వేషన్, అలాగే సిక్కు మతం తీసుకున్న వాళ్ళకి కూడా 15% రిజర్వేషన్లో ఉన్నారు. అలాగే జైన మతం తీసుకున్నా, బౌద్ధ మతం తీసుకున్నా, ఏ మతం తీసుకున్నా కూడా వారికి 15% ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది. కానీ ఒక్క క్రైస్తవ మతం తీసుకుంటేనో లేకపోతే ముస్లిం మతం తీసుకుంటేనే మాత్రం వారికి ఈ 15% రిజర్వేషన్ నుంచి దూరమై 1% బీసీగా పరిగణించి 1% రిజర్వేషన్లోకి వస్తున్నారు. మరి ఇది చాలా అన్యాయం. ఎందుకంటే
ఒక మాల కులస్తులుగా మాది కులస్తులుగా ఉన్న వ్యక్తులు ఈ రోజున క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రాన వారి సామాజిక స్థాయి కానీ అలాగే ఆర్థిక స్థాయి కానీ ఈ సమాజంలో ఉన్నత స్థానానికి ఏమి వారిని పరిగణించట్లేదు. ఎందుకంటే ఎప్పుడు మార్పు వస్తుందంటే ఈ సమాజంలో ఉన్న పెద్ద కులాలైన కమ్మారెడ్డి లేకపోతే కాపు అలాగే బ్రాహ్మణ్ ఇటువంటి కులాల వాళ్ళు కూడా వీళ్ళని సహబంతి భోజనం పిలిచి వారికి ఆడపిల్లలను ఇచ్చి పుచ్చుకున్న రోజునే ఇది సమానం అని చెప్పి భావించవలసి వస్తుంది. ఆ సమానత్వం ఎప్పటికీ రాదు అని చెప్పి మన ఈ మధ్యకాలంలో చూసిన సంఘటనల వల్ల కరువు హత్యల వల్ల వీటన్నిటి వల్ల ఖచ్చితంగా రుజువు అవుతుంది. కాబట్టి మనం ఇంకా ఈ మానమాదిగలు అనే వ్యక్తులు సామాజికంగా వెలివేయబడి అంటరానితనానికి ఇంకా గురి అవుతున్నారు. అలాగే ఈ రోజున అమెరికా వెళ్ళి కూడా కుల సంఘాలను పెట్టుకునే పరిస్థితిలో ఈ ప్రజలు ఉన్నారు. కాబట్టి మరి అభివృద్ధితో పాటు కుల సంఘాలు కుల ఫీలింగ్ కూడా అభివృద్ధి చెందుతుంది కానీ ఏ రోజుకి తగ్గట్లేదు. కాబట్టి ఈ రోజున క్రైస్తవ మతం స్వీకరించిన ఎస్సీలు అనబడేవాడు దళిత క్రైస్తవులు వాళ్ళు ఏమి కూడా లబ్ధి పొందింది లేదు. కాబట్టి వారికి ఖచ్చితంగా ఎస్సీ హోదా కావాల్సిందే. ఈ రోజున ఒక క్రైస్తవ మతం తీసుకున్న మాల వ్యక్తులు మాదిగ వ్యక్తులు అలాగే ఒక ఎస్సీగా ఉన్న మాల వ్యక్తులు మాదిగ వ్యక్తులు ఇద్దరిని పక్కపక్కన పెట్టి వారి కులాన్ని ఉద్దేశించి దూషిస్తే ఒకేలాగా స్పందన ఉంటుందా లేకపోతే వేరుగా ఉంటుందా? నేను క్రైస్తవుని నాకేం బాధ లేదు, నువ్వు నా కొడక మాదిగ నా కొడక అని చెప్పి పెట్టుకోండి, మాకేం బాధ లేదు అని చెప్పే వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆ రోజున ఈ మార్పు వచ్చిందని భావించవచ్చు. కాబట్టి నువ్వు క్రైస్తవ మతం తీసుకున్నా అలాగే హిందూ మతం తీసుకున్నా నీ కుల వ్యవస్థలో కులం గురించి ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి స్థాయి కూడా పెరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ దళిత సోదరులకి క్రైస్తవ మతాన్ని పాటించే దళిత సోదరులకి ఎస్సీ హోదా అవసరం. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఢిల్లీ నాయకత్వం నుంచి అలాగే మన ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వరకు కూడా ఈ విషయంలో ముందుండి పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలందరూ కూడా ఈ విషయంలో మాకు సహకరించి మా ఉద్యమానికి కూడా సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నారు.